వెల్కమ్ టు ఎల్జేసీ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాంబిలిలో రెన్యూ ఎనర్జీ ప్లాంట్ కు సీఎం నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 234 స్థానాల్లో పోలింగ్ కొనసాగుతోంది. చంపు దాచుకో దోచుకో, ఇదే వైకాపా సిద్ధాంతం. మంత్రి సంధ్యారాణి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో భారీ పెట్టుబడికి శంకుస్థాపన చేశారు. అనకాపల్లి జిల్లా రాంబిలి మండలంలో న్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ ఏర్పాటు చేస్తున్న భారీ ప్లాంట్ కు సీఎం శంకుస్థాపన చేశారు. యువతకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో మరో అడుగు ముందుకేసిన ప్రభుత్వం 5,400 కోట్ల భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. 2 సంవత్సరాల్లో నిర్మాణం పూర్తి చేయనున్న ఈ ప్లాంట్ ద్వారా సుమారు 2,100 మందికి ఉపాధి లభించనుంది. 6 గిగావాట్లకు పైగా ఉత్పత్తి సామర్థ్యంతో రూపొందుతున్న ఈ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ రాష్ట్రంలో పునర్వినియోగ శక్తి రంగానికి మరింత బలాన్నిస్తుంది. జస్ట్ అనదర్ డే, వన్ మోర్ ప్రాజెక్ట్, అనదర్ ఫౌండేషన్ స్టోన్ అంటూ అభివృద్ధి దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని సీఎం పేర్కొన్నారు. ఏ ప్రాంతానికి వెళ్ళండి ప్రపంచంలో అభివృద్ధి అంటే తలసరి ఆదాయం, ఉపాధి ఉండాలి. తలసరి ఆదాయం ఎక్కువ రావాలంటే విద్యుత్ శక్తి కూడా వినియోగించాలి. అదే సమయంలో నాకు కూడా అనుభవం ఉంది. 30 ఏళ్లుగా చూశాను. ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి అంత అనుభవం కూడా రాజకీయాల్లో చూశాను. నేను చూసినప్పుడు అభివృద్ధి అనేది శ్రద్ధ పెట్టి చేస్తే ఏదైనా సాధ్యం. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందించాలి. 2024 ఎన్నికల కంటే ముందు 1924 ఏం జరిగిందో ఈ రాష్ట్రంలో మీరు చూశారు. విధ్వంసం, ఎక్కడ చూసినా అభివృద్ధి ఆగిపోవడం, అనేక సమస్యలు వచ్చాయి. ఆ రోజు నేను, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసి ఆలోచించాం. దీనికి గ్రీన్ ఎనర్జీ ఒక మార్గం. అందుకే కేంద్రం 500 గిగావాట్లు కరెంటు ఉత్పత్తి చేయాలని గ్రీన్ ఎనర్జీలో లక్ష్యంగా పెట్టుకుంటే మనం 160 గిగావాట్లు రెన్యూబుల్ ఎనర్జీకి ముందుకు పోతున్నాం. దీనివల్ల 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి. 7,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. 22 నెలలు 117 ప్రాజెక్టులు క్లియర్ చేశాం. 5,95,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 4,76,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటికీ 160 గిగావాట్లు 90 గిగావాట్లు శాంక్షన్ కూడా ఇచ్చాం. ఎంవీలు కూడా చేశాం. మొన్నే విశాఖపట్నంలో మోడీ గారు శంకుస్థాపన చేశారు. గుడివాడ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సుడిగాల పర్యటనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో గుడ్లవల్లేరు మండలం పెజేండ్ర గ్రామంలో ప్రజా దర్బార్ కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామంలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేకు గ్రామస్తులు చిరుధాన్యాలతో వినూత్నంగా స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్న ఆయన స్వయంగా అర్జీలు స్వీకరించారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించిన ఎమ్మెల్యే మిగతా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాల మేరకు పాలనను ప్రజల ముంగిటికే తీసుకురావడమే తన లక్ష్యమని తెలిపారు. అనంతరం బుక్ కీపర్లకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ సంస్థ ద్వారా రైతులకు ప్రకృతి వ్యవసాయ విత్తనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండలాధికారులు, తహసీల్దార్, ఎంపీడీఓ, టీడీపీ నాయకులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. ఇంటి లోన్ వరకు పెట్టుకోవడం జరిగింది. వీటిలన్నింటినీ కూడా ఇంటి లోన్ అయితే కనుక ఇమీడియట్ గానే అతి త్వరలో శాంక్షన్ అయిపోతుంది. ఇంటి స్థలాలు కూడా చాలా తొందరగా ఇక్కడ అప్రూవ్ చేస్తానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ వితంతు పెన్షన్లు కానీ మిగతా పెన్షన్లు అన్నింటినీ కూడా ఎప్పుడు ఓపెన్ అయితే అప్పుడు మన
ఇక్కడి నుంచి వెల్ఫేర్ అసిస్టెంట్ మీ దగ్గరికి మీకు ఇన్ఫార్మ్ చేసి అది పూర్తి చేస్తాడు, తప్పకుండా జరుగుతుందని నేను కూడా మీకు అందరికి హామీ ఇస్తున్నాను. అలాగే ఓపెన్ అవ్వగానే కూడా మీ వెల్ఫేర్ అసిస్టెంట్లు అందరికి కూడా ఒక చిన్న ఉన్నపం, వాళ్ళు వచ్చారో రాలేదు, మేము వెళ్ళామో రాలేదు అనేది కాకుండా పని జరిగేటట్లుగా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలని చెప్పేసి మీ అందరికి స్ట్రిక్ట్ గా చూడడం జరుగుతుంది. ఎందుకంటే మనం అనుకుంటాం మనం చాటింపేశాము, మనం అంతా అందరికి ప్రచారం చేశాము, అయినా కానీ రాలేదు అని. అది వాస్తవం కాదు. ఇంటింటికి వెళ్లాల్సిన అవసరం ఉంది. పెట్టుకున్న ప్రతి ఒక్కరికి అట్లీస్ట్ వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉంటే వాళ్ళందరికి కాల్ చేయండి. నేనైతే గనక ఎవరైనా కానీ ఎవరైనా మిస్ అయితే గనక చాలా సీరియస్ గా తీసుకుంటా అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. చాలా అందరూ కూడా స్ట్రాంగ్ గా వర్క్ చేద్దాం. మనం ఉండేది ప్రజా సమస్యలు సాల్వ్ చేసుకోవడానికి. మీరందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అనే దానికి మీ ప్రధానంగా మీ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటది. అనేక పథకాలు పెడతా ఉంటాం, అనేక రకాల శాంక్షన్స్ ఇస్తూ ఉంటాం, కానీ వాటిని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులకే ఉంది. గుడివాడలో అధికారులందరూ సిన్సియర్ గానే పనిచేస్తున్నారని ఆశిస్తున్నాను. సో మీ అందరికీ కూడా స్పెషల్ రిక్వెస్ట్, మనందరం కలిసి బాగు చేసుకుందాం. ఈ ప్రభుత్వంకి వచ్చే మంచి పేరు కూడా మీకు కూడా భాగం కలిగేట్టుగా మేము అందరూ చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. సెలవు తీసుకుంటాం. ఎవరినైనా చంపు, దోచుకో, దాచుకో అనేదే వైకాపా సిద్ధాంతమని మంత్రి సంధ్యారాణి అన్నారు. జగన్ అండ ఉందనే సుబ్రహ్మణ్యంను హత్య చేసి ఎమ్మెల్సీ అనంతబాబు డోర్ డెలివరీ చేస్తారని ఆక్షేపించారు. మాజీ మంత్రి వివేక హత్య కేసులో సాక్షులు చనిపోతున్నట్లే సుబ్రహ్మణ్యం కేసులోనూ చేద్దామనుకున్నారని విమర్శించారు. సొంత చిన్నాన్నను చంపిన వారికి సాక్షులను చంపించడం పెద్ద విషయమా అని వ్యాఖ్యానించారు. ఇటీవల హత్యకు గురైన పెద్ద దస్తగిరి కుటుంబాన్ని జగన్ ఎందుకు పరామర్శించలేదని సంధ్యారాణి ప్రశ్నించారు. పరామర్శకు వెళ్తే చొక్కా పట్టుకొని ప్రశ్నిస్తారన్న భయంతోనే వెళ్లట్లేదన్నారు. అమ్మను, అమరావతిని, ఆంధ్రప్రదేశ్ ను జగన్ తప్ప ప్రజలంతా ఇష్టపడతారని చెప్పారు. జగన్ మానసిక వికలాంగుడు అని చాటుకునేందుకే మావిగన్ పేరు తెచ్చారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలకు కూడా ఇస్తున్నారు. ఇచ్చి ఇక్కడ మన రాష్ట్ర పార్టీ ఆఫీసులో కూడా మనకి ఇక్కడ న్యాయం జరుగుతుందని ఒక నమ్మకంతో వచ్చి వాళ్ళు సంతృప్తిగా వెళ్ళటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన రాష్ట్రంలో రాజకీయాల విషయం చూసుకున్నట్టయితే మీ అందరికీ కూడా తెలుసు, ఈరోజు మన ప్రతిపక్ష హోదా లేని ఒక ప్రతిపక్షం ఉంది. ఆ ప్రతిపక్షం ఏంటి అంటే వాళ్ళ గుర్తు ఏమిటి అన్నది అందరూ మర్చిపోయారు ఇంచుమించు. నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళ గుర్తు గొడ్డలే అనుకుంటున్నారు అందరూ. అది ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన పేరులో గన్ ఉంది, పార్టీ గుర్తులో గొడ్డలు ఉంటే బెటర్ అని, అలా వెళ్తేనే బాగుంటుందనే ఉద్దేశంలో వాళ్ళు కూడా వెళ్తున్నట్టే కనిపిస్తుంది మనకి. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఎంతో అభిమానంతో, అంటే ఆయన మాటలన్నీ ఎలా వస్తాయనంటే గుండెలో నుంచి మనసులో నుంచి రావు, నాలుక మీద నుంచి వస్తాయి. నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు అని అవి మాటల వరకే పరిమితమైనటువంటి ఆ మాటలు ఈరోజు చూసుకున్నట్టయితే అధికారం రాకముందు మనిషి మాటలు వేరు, అధికారం వచ్చిన తర్వాత మనిషి మాటలు వేరు. అందుకనే మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, ఒక మనిషి మనస్తత్వం తెలుసుకోవాలి అంటే అధికారం ఇచ్చి చూడు అని. అధికారం ఇచ్చారు, అది పొరపాటు అయ్యిందని ప్రజలు గమనించే మొన్నసారి 11 సీట్లు ఇచ్చి పక్కన పెట్టారు. అధికారం ఇచ్చిన తర్వాత, అధికారం ఇవ్వక ముందు మాట్లాడిన మాటలు వేరు, అధికారం ఇచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు వేరు. ఎస్టీ ఎస్సీలను ఎంత వేపుకు తిన్నారు అని అంటే నిజంగా చాలా దారుణంగా. ఎందుకంటే ఎవరికీ చెప్పుకోలేక, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియక, మనకి ఎవరు న్యాయం చేస్తారు అని ఎదురు చూస్తూ. తమిళనాడు శాసనసభ ఎన్నికలకు గురువారం ఉదయం నుంచి పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 234 స్థానాల్లో ఓటింగ్ జరుగుతోంది. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సినీ నటులు రజనీకాంత్, కమల్ హాసన్, శృతి హాసన్, అజిత్, ధనుష్, ఇళయరాజా, సత్యరాజ్, శరత్ కుమార్, రాధిక, అరవింద్ స్వామి, సీఎం ఎంకే స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్ తదితరులు తమ పోలింగ్ కేంద్రాల్లో ఓటేశారు.
మండలంలో కేజీబీవీ టైప్ 4 కస్తూరిబా బాలికల వసతి గృహ భవనం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంచకర్ల రమేష్ బాబు హాజరయ్యారు. సుమారు 2,60,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ వసతి గృహాన్ని సబ్బవరం ప్రభుత్వ హైస్కూల్ ఆవరణలో ప్రారంభించారు. 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదివే 100 మంది బాలికలకు ఈ వసతి గృహం ఉపయోగపడనుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యా సంస్థల మౌలిక సదుపాయాల అభివృద్ధిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందన ప్రశంసనీయమని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి వసతులను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బలిరెడ్డి అప్పారావు, చొక్కాకల వెంకట్రావు, ఇందలి రమణ, కనకరాజు, తిరుపతిరావు, పద్మ, దేవుడు బాబు, మామిడి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సభవరం హెడ్క్వార్టర్లో హాస్టల్ 2,30,00,000 హాస్టల్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇది ఒక మంచి బృహత్తరమైన కార్యక్రమం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య మీద, వైద్యం మీద, మౌలిక వసతుల మీద చూపిస్తున్న శ్రద్ధ కానీ, జరుగుతున్న పనులు కానీ మీరు ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాను. ప్రతి ఊర్లో రోడ్లు ఉండాలా, ప్రతి ఊర్లో తాగునీరు, సాగునీరు ఉండాలా, ప్రతి ఊర్లో నాణ్యమైన కరెంట్ ఉండాలా, హెడ్ క్వార్టర్ నుంచి ఊరికి వెళ్ళే కనెక్టివిటీ రోడ్లు వేయాలా, ప్రతి గ్రామస్తుడికి కూడా పని ఉండాలా, వారి భూమి విలువ పెరిగే విధంగా మౌలిక వసతులు, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలన్న గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పమే. దాంతోపాటు విద్య మీద కానీ, వైద్యం మీద కానీ ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరి చదువుకోండి, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోండి అని పిలుపునివ్వడంతో పాటు ప్రైవేటు కళాశాలలు, కాలేజీలకి ధీటుగా మౌలిక వసతులు కల్పించడంలో కూడా రాజీ లేకుండా ఖర్చు పెడతా ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఈ హాస్టల్ ఓపెనింగ్. దగ్గర 100కు పైన ఇక్కడ అకామిడేషన్ ఉంది ప్రస్తుతానికి. 8వ తరగతి, 9వ తరగతి పిల్లలకి 50%, కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ 50% ప్రస్తుతానికి ప్రొవైడ్ చేయడం జరిగింది. మా డిఓ గారు చెప్పిన దాని ప్రకారం భవిష్యత్తులో దీన్ని మరింత విస్తరించి ఏదైతే ఈ కాలేజీ కమిటీ మా సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ రికమెండేషన్ ఏంటంటే ఇంకా డిగ్రీ కాలేజీకి కూడా వసతి సౌకర్యం కల్పించాలని చెప్పి వాళ్ళని రాసిమ్మన్నా తప్పకుండా అది కూడా ప్లాన్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి దాంతోపాటు పెద్ద ఎత్తున పిఆర్లో 18 కోట్లు, పంచాయతీరాజ్ నుంచి 18 కోట్లు, దగ్గర ఒక మొన్న పంచాయతీరాజ్ మినిస్టర్ 175 నియోజకవర్గాలు కూడా నియోజకవర్గాల వారి ఒక బుక్ రిలీజ్ చేశారు. మనకు ఆర్డబ్ల్యూఎస్ కానీ, పంచాయతీరాజ్ కానీ, ఎన్ఆర్జీఎస్ వర్కులు కానీ ఇతరత్ర వారి శాఖల నుంచి మనకి 189 కోట్లు వచ్చాయి ఇప్పటికి. దానిలో భాగంగా పిఆర్ బ్లాక్ టాప్ రోడ్లు 18.5 కోట్లు శాంక్షన్ వచ్చే టెండర్లో జరుగుతూ ఉన్నాయి. కొన్ని రోడ్లు మొదలు కూడా అయ్యాయి. ఆర్ఎన్బిలో కూడా 12 కోట్లు మనం తెచ్చుకున్నాం. ముందుగా అయితే 2 కోట్ల 75 లక్షలు వస్తే గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మంత్రుల నియోజకవర్గాలకు ఎక్కువ వచ్చాయి, మా లాంటి నియోజకవర్గాలకు తక్కువ వచ్చాయని చెప్తే ఆయన ఆర్ఎన్బి మినిస్టర్గా రికమెండ్ చేస్తే ఆర్ఎన్బి మంత్రి గారు కూడా వెంటనే స్పందించి మనకి 12 కోట్ల వరకు శాంక్షన్ ఇచ్చారు. దానిలో భాగంగా కొన్ని మొదలయ్యాయి, కొన్ని దగ్గర మీకు కాగితం ఇస్తాను. రిపేర్స్, పెద్ద వర్కులతో పాటు రిపేర్స్ కూడా, ఇవన్నీ కూడా మనకి ఇచ్చిన దాని ప్రకారం. జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించాలని, జనరంజక పరిపాలన అందించాలని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన కార్యదర్శి నిశంకర్రావు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వినుకొండ పట్టణంలోని వజ్ర వారాహి అమ్మవారు, శ్రీరంగ పార్వతీ సమేత స్ఫటిక రామలింగేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ స్ఫటిక రామలింగేశ్వరునికి అభిషేకం అనంతరం సుదర్శన హోమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక సేవకులు జాజుల మాల్యాద్రి, ఝాన్సీ లక్ష్మీబాయి, వీర మహిళా విభాగం నాయకురాలు పేరి ఉషారాణితో పాటు వీర మహిళలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వందే పండగ భూషణం మృగధరం వందే పశూనాం పదం వందే సూరసశాంకవన్యరజనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం ఆచమ్య ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభదిదో శ్రీమాన్ శ్రీమదః గోత్రోద్భవస్య నామధేయస్య జనగల గోత్రోద్భవస్య మకర రాశి జననేన ఉత్తరాషాఢ నక్షత్ర జాతకస్య శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ నామధేయస్య ధర్మపత్ని అన్నా లిజనావా నామధేయస్య అఖిరానందన్ నామధేయస్య పుత్రస్య మార్క శంకర్ పవనోవిచ్ నామధేయస్య ఆద్యా నామధేయస్య అంజనా పవనాల నామధేయస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్యధైర్య విజమరాజరారోగ్యైశ్వర్యావరుద్ధ్యర్థ ధర్మార్థ కామ్య మోక్ష చతుర విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థో శ్రీ పవన్ కళ్యాణ్ నామధేయస్య సమస్త శ్వాసకోశ సంబంధిత సమస్త దోష నివారణ సిద్ధ్యర్థో వజ్ర శరీరాభివృద్ధ్యర్థో నకసిక పర్యంత సమస్త వ్యాధి పీడ నివారణ సిద్ధ్యర్థో సంపూర్ణ వజ్ర శరీర అభివృద్ధి సిద్ధ్యర్థో వారాహి దేవి సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థో స్ఫటిక లింగేశ్వర స్వామి దేవత దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా ఉన్నత పదవి అధికార యోగ్యత ఫల సిద్ధ్యర్థో దినదిన ప్రవర్ధమానాభివృద్ధ్యర్థో శ్రీ స్ఫటిక లింగేశ్వర స్వామి దేవత యథాశక్తి అభిషేక పూజాంచ కరిష్యే ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనో ఉర్వారుకమివ బంధనాన్ మృత్యార్వక్షేర్యమామృతాః శమ్నా మిత్రస్యం వరుణః శమ్నా భవత్వర్యమ శమ్న ఇంద్ర బృహస్పతిః శమ్నా విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతో తద్భక్తారమవతో అవతమాం అవతభక్తారో ఓం శాంతి 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 జనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చాతాని తాని వినశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపాహం పాపకర్మాహం పాపాత్మా పాప సంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో పరమేశ్వర. శ్రీ స్ఫటికలింగేశ్వర స్వామినే నమః. తప పాదారవిందయోః ధ్యానపూర్వక. విశాఖ గాజువాక్ లో ఏప్రిల్ 25న గాజువాక నుండి బీచ్ రోడ్ వరకు హనుమాన్ బైక్ ర్యాలీ. గోడ పత్రికను ఆవిష్కరించిన గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు పరశురామరాజు కేఎన్ఆర్. హనుమాన్ శోభాయాత్ర అనేది భక్తి, శక్తి మరియు ఐక్యతకు ప్రతీకగా నిర్వహించే ఒక గొప్ప ఆధ్యాత్మిక ఉత్సవమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు, బీజేపీ రాష్ట్ర మీడియా పెనలిస్ట్ గాజువాక కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహరావు అన్నారు. ఈ మేరకు ఈ నెల 25వ తేదీన విశాఖ బీచ్ రోడ్ లో సాయంత్రం 5 గంటలకు జరగబోయే హనుమాన్ శోభాయాత్ర గోడ పత్రికను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు, బీజేపీ రాష్ట్ర మీడియా పెనలిస్ట్ గాజువాక బీజేపీ కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హనుమాన్ శోభాయాత్ర అనేది జై శ్రీరామ్ జై హనుమాన్ అనే భక్తి పారవశ్యం మధ్య కదిలే ఆధ్యాత్మికత సముద్రమన్నారు. రామనామ స్మరణతో మహావిశాఖ నగర వీధుల్లో ఆంజనేయ స్వామి శోభాయాత్ర అట్టహాసంగా జరగడం హిందూ బంధువుల అందరికీ ఒక పండుగన్నారు. హిందువుల ఐక్యతను చాటి చెప్పేందుకు ఈ యాత్ర ఎంతో ప్రాధాన్యం అని తెలిపారు. ఎటు చూసినా కాషాయ జెండాల రెపరెపలు, భక్తులు కాషాయ వస్త్రాలతో రహదారులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటున్నాయన్నారు. కోలాటాలు, భజన బృందాలు, పులివేషాలు వంటి సాంస్కృతిక ప్రదర్శనలు యాత్రకు మరింత కళను తెస్తాయన్నారు. భక్తి విశ్వాసం మెండుగా ఉన్న ఈ శోభాయాత్ర కేవలం ఊరేగింపు మాత్రమే కాదని ఇది మన సంస్కృతికి, ఐక్యతకు నిదర్శనమన్నారు. అలాగే హనుమంతుడు ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ శోభాయాత్ర జిల్లా కన్వీనర్ శివాజీ, నాయకులు సిరిసపల్లి నూకరాజు, రోహిణి, గరికిన పైడిరాజు, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 5 గంటలకి విశాఖ బీచ్ రోడ్లో పార్క్ హోటల్ ఎదురుగా సుమారు 15,000 మందితో హిందూ బంధువులంతా కలిసి జై శ్రీరామ్ అంటూ శ్రీ హనుమాన్ శోభాయాత్ర జరగనుంది. ఆ యొక్క గోడ పత్రికను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు
గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, మా జిల్లా అధ్యక్షులు శ్రీ పరశురామరావు గారు చేతుల మీదుగా ఇప్పుడే ఆవిష్కరించడం జరిగింది. దీనికి కన్వీనర్గా ఉన్న శివాజీ గారు, మిగతా బృందం అంతా వచ్చారు. మరి ప్రతి సంవత్సరం కూడా వేలాదిగా అంతా తరలి వస్తారు. మా గాజువాక నుంచి గతంలో 2000 మంది కనుక గాజువాక వంటిల్లి కోట నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. కోలాటాలు, మహిళలు, అదేవిధంగా కాషాయ రంగులు, జెండాలతో బైక్ ర్యాలీ ప్రారంభమవుతుంది. కాబట్టి మన గాజువాక ప్రాంతంలో ఉన్న హిందూ బంధువులంతా కూడా వంటిల్లి జంక్షన్కి 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వస్తే ఇక్కడ మనం అంతా కూడా జెండా ఊపి ఈ ర్యాలీ ప్రారంభించడం జరుగుతుంది. పార్క్ హోటల్ ఎదురుగా సాయంత్రం 4:30 కల్లా చేరుకోవాలి. అక్కడ ప్రసాదం తీసుకొని 5 గంటలకి శోభాయాత్ర నడిచి వెళ్తాము మన కాళీమాత టెంపుల్ వరకు. అది 1 అవర్ ఉంటుంది. మరి ఆ యొక్క బృహత్తర కార్యక్రమంలో హిందూ బంధువులంతా, స్వామీజీలు అంతా వస్తారు. కాబట్టి ఆ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అభివృద్ధికి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని విశాఖ ఎంపీ భరత్, పశ్చిమ ఎమ్మెల్యే ఘనబాబు అన్నారు. ఈ మేరకు పశ్చిమ నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ఘనబాబు, విశాఖ ఎంపీ భరత్ సమీక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో 5 కోట్ల వ్యయంతో సామాజిక భవనాలు, పబ్లిక్ పార్కులు, రోడ్లు అభివృద్ధికి శంకుస్థాపనలు చేశామని, ఇదే విధంగా విశాఖ అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వం అభివృద్ధికి పెద్దపీట వేస్తుందని అన్నారు. మల్కాపురంలో ఈఎస్ఐ హాస్పిటల్ ని సందర్శించి సమస్యలపై ఆరా తీశారు. 59వ వార్డు హిమాచల్ నగర్, బంగారమ్మ గుడి, 63వ వార్డు త్రినాథపురం, కొండదేవత అమ్మ గుడి, సాయిలత స్కూల్, చింతల్లోవా, జయేంద్ర కాలనీ ప్రాంతాల్లో సామాజిక భవనాలు, పబ్లిక్ పార్కులు, పలు అభివృద్ధి పనుల్లో పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇవాళ ఘనబాబు గారు మేము ఎక్కడెక్కడ ఏం ప్రారంభించబోతున్నామని మీ అందరికీ ఆల్రెడీ స్పష్టంగా చెప్పారు. ఈ నియోజకవర్గంలో మొన్న మేము గోపాలపట్నం ఎన్ఏడి ప్రాంతంలో అనేక వార్డ్స్లో కమ్యూనిటీ భవనాలు, ప్లే గ్రౌండ్స్ ఇనాగ్రేట్ చేస్తే ఇవాళ ఇండస్ట్రియల్ ఏరియాలో ఇక్కడున్న వార్డ్స్ అన్నిట్లో కూడా సిమిలర్ యాక్టివిటీస్ అన్ని ప్రారంభించబోతున్నాము. సో ఈ ఫాస్ట్ ట్రాక్ చేయడము అంటే మామూలుగా ఏంటంటే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాము కానీ కంప్లీట్ అవ్వవు. నాకు సంతోషం ఏంటంటే 2 ఏళ్ళు ఇంకా పూర్తి అవ్వకుండానే ఇవన్నీ వాళ్ళు ప్రారంభించి ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలకి అందుబాటులో రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా సద్వినియోగం అందరూ చేయాలి, బాగా మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే భవనాలు బాగా కడుతున్నాము కానీ రాబోయే 20-30 సంవత్సరాలు వీళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళు యూజ్ చేయాలనేది మా కోరిక. అని ఇందాక ఘనబాబు గారు అన్నారు, మాకు ఎంపీ ల్యాడ్ సంవత్సరానికి 5 కోట్లు ఇస్తారు. సో ఇవాళ అన్నిటికీ ఇవ్వాలంటే 5 కోట్లు ఇవాళ ఉన్న ఖర్చులతో ఏ మూలకి సరిపోదు. కాబట్టి దానికి ఒక ప్రణాళిక పెట్టుకుని ప్రత్యేకంగా విద్య, వైద్య, హ్యూమన్ డెవలప్మెంట్, స్పోర్ట్స్ ఇట్లాంటి ఏరియాస్ కోసము మాత్రమే మేము ఎంపీ ల్యాడ్స్ కేటాయిస్తున్నాం. అది ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో కూడా స్కూల్స్ అవనివ్వండి, అంగన్వాడీస్ అవనివ్వండి, స్పోర్ట్స్ ఏరియాస్ అవనివ్వండి, ఘనబాబు గారితో మా టీం డిస్కస్ చేసుకుని ఫైనలైజ్ చేస్తున్నాము. సో ఈ కంగ్రాచులేట్ ఘనబాబు గారు ఇంత బాగా ఇక్కడ అభివృద్ధి చేయడానికి అండ్ ఇక్కడ ప్రజలకి అన్ని ప్రాంతాలకి ఇట్లాంటి ఒక మంచి ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. యూ విల్ కంటిన్యూ టు సపోర్ట్ దిస్ ఇన్ ది ఫ్యూచర్. కార్యక్రమాలకి వారు ఇచ్చేశారు. ఈరోజు హిమాచల్ నగర్లో ఈ కమ్యూనిటీ హాల్ కానీ, ఇదే వార్డులో మరలా ఎక్స్-సర్వీస్మెన్ కాలనీలో ఒక భవనం, అదేవిధంగా ఒక పార్క్ని 63వ వార్డుకి 62కి మధ్యలో ఉండేటువంటి చిన్న చిన్న ప్రదేశాలు మన అందరికీ తెలుసు. ఈ కొండవాళ్ళు ప్రాంతాల్లో, ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఎక్కువగా కూడా అంతా జనావాసాలు నిండి ఉంటుంది. సో అలాంటి ప్రాంతాల్లో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చిన్న చిన్న ప్లే ఫీల్డ్స్ డెవలప్ చేయడం అనేటువంటిది మీ అందరికీ తెలిసి ఇటీవల కాలంలో ఇండోర్ స్టేడియాన్ని కూడా త్వరలో పూర్తి కాబోతా ఉంది. దాన్ని కూడా ఎంపీ గారి చేతుల మీదుగా మేము ప్రారంభించబోతున్నాం. సో ఆ రకంగా ఒక చిన్న మైదానాన్ని అక్కడ కూడా ఏర్పాటు చేసి ఈరోజు ఇనాగ్రేట్ చేయబడుతుంది. అక్కడి నుంచి చింతల్లోలో 2 సామాజిక భవనాలు, ఒకటి సచివాలయం భవనము, ఇంకొకటి కమ్యూనిటీ హాలు, 2 ఒకే దగ్గర మేము అది కూడా ప్రారంభం జరుగుతుంది. అదేవిధంగా జయేంద్ర కాలనీలో ఒక కమ్యూనిటీ భవనం. ఈ రకంగా
ఏదైతే సామాజిక అవసరాలు తీరుస్తాయో, మన ప్రాంతం అంతా కూడా కొండవారి ప్రాంతం, కొండపైన జనావాసాలు ఉంటాయి, అక్కడ ఒక 10 మంది కూడా కూర్చోడానికి ఉండేటువంటి ప్లేసులు ఉండవు. సో ఆ ప్రాంతాల్లో ఇలాంటి సామాజిక భవనాల వల్ల వారికి ఏదైతే ప్రభుత్వం ఇచ్చేటువంటి కార్యక్రమాల పట్ల అవగాహన కావచ్చు, ప్రజల భాగస్వామ్యం కావచ్చు. ఇప్పుడు అనేక కార్యక్రమాలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్లో ప్రతిదీ కూడా ఏ సంక్షేమం అభివృద్ధి ఒకవైపు నడుస్తున్నా ప్రజా భాగస్వామ్యం లేనిదే ఏ కార్యక్రమం కూడా సక్సెస్గా ఫలితాలు ఇవ్వవు. కాబట్టి ప్రజల భాగస్వామ్యం చేయాలంటే ఇట్లాంటి కట్టడాలు తప్పనిసరిగా ఉపయోగపడతాయి అనేటువంటి ఉద్దేశంతో గౌరవ పార్లమెంట్ సభ్యులు కూడా హైయెస్ట్ ప్రయారిటీ వారి ఎంపీ నిధులు కూడా అంగన్వాడీ సెంటర్స్కి ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈరోజు అంగన్వాడీ సెంటర్స్ అన్నిటికీ కూడా సొంత భవనాలు కానీ ఇతరత్ర ఏదైతే మౌలిక సదుపాయాలు కూడా కల్పనలో ఎంపీ గారి సహకారంతో పాటు మిగిలిన SESR కానీ ఇలాంటివన్నీ కూడా మనము టైఅప్ చేస్తున్నాం. కాబట్టి ఎక్కడైతే ఈరోజు విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం, ఇటు స్కూల్స్ కానివ్వండి, ఇట్లు అంగన్వాడీ సెంటర్స్ కానివ్వండి, సామాజిక అవసరాలు కానివ్వండి, వీటన్నిటికీ కూడా ఎక్కువ పెద్ద ఎత్తున మనం కార్యక్రమాలు చేస్తున్నాం. వీటితో పాటు మనకి ఏదైతే మౌలిక సదుపాయాల్లో కార్పొరేషన్ నిధులతో పాటు మనం HPCLని కూడా మనం మెయిన్ డ్రైన్ ఇప్పుడు ఈరోజు వర్క్ స్టార్ట్ చేస్తాం. 8 crores ఈరోజు ఏదైతే శ్రీహరిపురం జంక్షన్ వర్క్ కూడా మనం స్టార్ట్ చేసుకున్నాం. కాబట్టి ఇట్లాంటి మౌలిక సదుపాయాల కల్పనకి పెద్దపీట వేస్తూనే ప్రజా అవసరాలను గుర్తించి దానికి తగినంతగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి క్రమంలో ముందుకు వెళ్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు వారి చేతుల మీదుగా ఈ భవనాలన్నీ ప్రారంభం కావటం ఆనందంగా ఉంది. టోటల్ అంటే కంటిన్యూ అవుతుంది, మొత్తం అన్ని వర్క్లు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు జరిగేటువంటి ఇంకా టైం అక్కడ వెనకాల వేసవిలో ప్రయాణంలో తగు జాగ్రత్తలు పాటించాలని జిల్లా NCD అధికారి డాక్టర్ జగన్మోహన్ అన్నారు. వేసవి కాలంలో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ప్రయాణ సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా NCD అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పార్వతీపురం RTC కాంప్లెక్స్ లో వేసవి జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయాణికులు, బస్సు డ్రైవర్లు, కండక్టర్లు మరియు ఇతర సిబ్బందికి వేసవి తాపానికి గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బ్యానర్లు, పోస్టర్ల ద్వారా అవగాహన కల్పించారు. అనంతరం వారికి ORS ప్యాకెట్లు మరియు అవగాహన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ వాతావరణ మార్పులు మరియు మానవ ఆరోగ్యంపై ప్రభావం నేపథ్యంలో కార్యక్రమం కింద జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా ప్రయాణంలో వేసవి తాపానికి గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రయాణానికి ముందు తగినంత త్రాగునీరు, ORS ద్రావణం సిద్ధంగా ఉంచుకొని తీసుకెళ్లాలని సూచించారు. లేత రంగు వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించడం వల్ల శరీరం చల్లగా ఉండటానికి సహాయపడుతుందని తెలిపారు. BP, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రయాణానికి ముందు ఆరోగ్య స్థితిని పరిశీలించుకొని అవసరమైన మందులు వెంట తీసుకువెళ్లాలని సూచించారు. చిన్నపిల్లలకు బయట తినుబండారాలు, శీతల పానీయాలు ఇవ్వకుండా తరచుగా కొద్దిగా నీరు తాగించాలని చెప్పారు. వేడిగాలి నుంచి రక్షణ కోసం తడి చేసిన టవల్ లేదా గుడ్డను ఉపయోగించుకోవాలని సూచించారు. అలాగే దాహార్తి తీర్చే ఆహార పదార్థాలను ప్రాధాన్యంగా తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో DMOD సూర్యనారాయణ, RTC స్టేషన్ మేనేజర్ రాములమ్మ, ఆరోగ్య పర్యవేక్షణాలు B. పుష్ప, జయగౌడ్, విజయలక్ష్మి, శ్రీనివాసరావు, వెంకటనాయుడు, స్టేషన్ కంట్రోలర్ క్రాంతి కుమార్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మన ప్రయాణికులు కొంతమంది ORS ప్యాకెట్లు, అలాగే ఇక్కడ మన అవగాహన సంబంధించిన కర్మకులు ఒక ప్యాకెట్ మొత్తం నీటిలో కలపాలి. అందులో సగం వాడకూడదు, ఇంటి బస్సులో సగం వాడకూడదు, ప్యాకెట్ మొత్తం వాడాలి. సో మన ప్రభుత్వం ద్వారా ఉచితంగా పంపిణీ చేసిన ORS అది వాటర్ సొల్యూషన్ అంటాము. రెడీమేడ్ ఆల్రెడీ డ్రింక్ లాగా ఉన్న ORS ఎందుకంటే ఇది ఉత్తమమైనది. సో మనం ప్రయాణాలు కూడా ప్యాకెట్ పెట్టుకుని మన దగ్గర వాటర్ బాటిల్స్ అందరికీ ఉంటాయి కాబట్టి వాటర్లో మనం ORS కలుపుకొని తాగొచ్చు. కొద్దిగా తాగాలి. ORS ఎప్పుడు ఒకేసారి 2 గ్లాసులు తాగకూడదు, కొద్దిగా తాగుతుంటారు. 1 లీటర్ బాటిల్లో 1 ప్యాకెట్ని పూర్తిగా ఉపయోగించాలి. సగం వాడడం అట్లా ఏదో చేయకూడదు. ఎందుకంటే విశాఖ గాజువాక్ లో ఘనంగా భగీరథ మహర్షి జయంతి వేడుకలు. దివి నుంచి భూమికి గంగను తీసుకొచ్చిన మహాముని శ్రీ 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 భగీరథ మహర్షి అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మరియు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు అన్నారు.
ఈ మేరకు భగీరథ మహర్షి జయంతి సందర్భంగా రాష్ట్ర సవర కుల సంఘ కార్పొరేషన్ డెవలప్మెంట్ మెంబర్ గుర్రం నూకరాజు అధ్యక్షతన వేడుకలు ఘనంగా జరిగాయి. గాజువాక దుర్గానగర్ లో ఉన్న ఆయన విగ్రహానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ గాజువాక ఇన్ఛార్జ్ కరణంరెడ్డి నరసింగరావు, మాజీ కార్పొరేటర్ రాజన్న రామారావు, జనసేన వార్డు అధ్యక్షులు కరణం కనకారావు తదితర కూటమి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పిల్లల మధ్య కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ ఎంత కష్టమైన పని అయినా పట్టుదలతో దీక్ష చేసి దివిలో ఉన్న గంగమ్మను భూమికి తీసుకువచ్చిన గొప్ప మహాముని శ్రీ శ్రీ భగీరథ మహర్షి అని కొనియాడారు. ఆయన వారసులుగా ఉన్న సగరులు ఎంతో అదృష్టవంతులు అని అన్నారు. బీజేపీ నేత కేఎన్ఆర్, మాజీ కార్పొరేటర్ రాజన్న రామారావు, జనసేన నేత కరణం కనకారావు మాట్లాడుతూ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు కృషితో భగీరథ మహర్షి పేరుతో చక్కటి విగ్రహం పార్కు ఏర్పాటు చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం బీసీల పక్షపాతి అని అన్నారు. కార్యక్రమంలో సగర సంఘం జిల్లా అధ్యక్షులు దేవుడు, టీడీపీ గాజువాక అసెంబ్లీ ఇన్ఛార్జ్ ప్రసాదుల శ్రీనివాసరావు, నాయకులు తాతారావు, అప్పారావు, ఆకుల అప్పలసూరి, బోండా ఎల్లాజీరావు, చేప్రోలు అశోక్, దశేంద్ర, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అంతర్దేశ పాదయాత్రకి ఆనాటి మన రాష్ట్ర సగర సంఘం అధ్యక్షులుగా వేడుకొండ గారి ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో భారీ ఎత్తున నమస్కారం. మరి భగీరథుని జయంతి సందర్భంగా విశాఖపట్నం జిల్లా సగర సంఘం అలాగే గాజువాక సగర సంఘం ఆధ్వర్యంలో మరి గాజువాకలో 71వ వార్డులో ఉన్నటువంటి దుర్గానగర్లో భగీరథుని పార్క్లో మరి ఆయన జయంతి కార్యక్రమం చేయడం జరిగింది. దీంట్లో మరి కూటమి నాయకులు అందరూ కూడా, స్థానిక కార్పొరేటర్, కూటమి నాయకులు, సగర సంఘ అధ్యక్షులు, అలాగే కార్యవర్గం, సంఘ పెద్దలు అందరూ కూడా పాల్గొన్నారు. అలాగే భారీ సంఖ్యలో మరి సగర సోదరిమణులు కూడా పాల్గొనడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా భగీరథుని యొక్క జయంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఆ భగీరథుని యొక్క ఆశీస్సులు మనందరికీ పైన ఉండాలి, మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలని స్వామిని వేడుకుంటూ, అలాగే ఈ సందర్భంగా నేను గౌరవ ముఖ్యమంత్రి వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా మరి గత ఏడాది నుంచి భగీరథుని యొక్క జయంతిని ప్రభుత్వ లాంఛనాలతో చేస్తున్నాం. చాలా సంతోషం. సగర సోదరులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే భవిష్యత్తులో కూడా సగర సంఘం యొక్క సంఘీయుల యొక్క అభివృద్ధి కోసం మేము కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మాటిస్తూ ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. దివు నుంచి భూకి గంగను తీసుకొచ్చినటువంటి శ్రీ 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 భగీరథ మహర్షి జయంతి సందర్భంగా సగర కమ్యూనిటీ రాష్ట్ర డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గారు శ్రీ నూకరాజు గారు అధ్యక్షతన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, మా గాజువాక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, స్థానిక కార్పొరేటర్ సోదరులు శ్రీ రాజన్న రామారావు గారు, జనసేన నాయకులు సోదరులు కరణం కనకారావు గారు, అదేవిధంగా సగర కమ్యూనిటీకి సంబంధించినటువంటి పెద్దలు అంతా కూడా సోదరిమణులు అందరూ కూడా పాల్గొన్నారు. మరి ఆయన యొక్క విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఏదైనా సరే పని మొదలు పెడితే అది పూర్తయ్యే వరకు పట్టుదలగా చేస్తే వీళ్ళు భగీరథ పట్టుదలతో చేస్తున్నారని చెప్పి ఇప్పటికీ కూడా మనం గుర్తు చేసుకుంటాం. అంత గొప్ప మహాముని మహర్షి శ్రీ భగీరథుని వారసులు వీళ్ళంతా కూడా. మరి వారందరికీ కూడా ఖచ్చితంగా బాగుండాలని కోరుకుంటూ మా ఎమ్మెల్యే గారు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి కృషితో సుమారు 59 లక్షల రూపాయలు కేటాయించి ఇక్కడ 75 సెంట్ల స్థలంలో ఆయన యొక్క విగ్రహం ఏర్పాటుతో పాటు ఒక అధునాతన పార్క్ను కూడా డెవలప్ చేయడానికి ఆయన పూనుకున్నారు. ఈ సందర్భంగా అందరి తరపు నుంచి కూడా మా ఎమ్మెల్యే గారికి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు. ఈరోజు చాలా సంతోషకరం. అంటే భగీరథ జయంతి 2000 భగీరథ విగ్రహాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నాళ్ళ నుంచి మా పూర్వీకులు పెడుతున్నప్పుడు కూడా 2019లో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు భగీరథుడు సగరల కులస్తుడని చెప్తూ భగీరథ జయంతి రాష్ట్ర పండుగ చేయాలని జీవో రిలీజ్ చేయడం జరిగింది. అదో మరొక మాకు సంతోషించవలసిన విషయం ఏంటంటే మా రాష్ట్ర అధ్యక్షులుగా
మరి గౌరవ మన గాజువాక నియోజకవర్గ ప్రీతమ నాయకులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్ర అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, నియోజకవర్గ శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారు మాకు అపర భగీరథుడు. ఎందుకంటున్నానంటే మా సగరులకి అపర భగీరథుడు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్రాంతంలో అప్పుడు మా పెద్దలు, ఈ గ్రామ పెద్దలందరూ గోవింద్ గారు, జాను గారు, సత్యబాబు గారు, అన్నవరం గారు, అప్పలకొండ గారు అందరూ కూడా అప్పుడు 2017 విగ్రహం తెచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అనేక కారణాల వల్ల విగ్రహం పెట్టిన తర్వాత ఈ స్థలాన్ని అంతా స్తంభించేసి మొత్తం క్లోజ్ చేసేసారు కాంపౌండ్ వాళ్ళతో. మరి అది ఎలక్షన్ కోడ్ వల్ల సార్ అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా సరే అది చేసుకోలేని పరిస్థితి. మరి 2024 ఎలక్షన్లో మళ్ళా వారి ఆధ్వర్యంలో నేను వస్తానని మీకు చేయిస్తానని మాట ఇచ్చిన ప్రకారంగా వారు అధిక మెజారిటీతో గెలిచిన తర్వాత మాకందరికన్నా ముందు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శాసనసభ్యులుగా అభినందన సభ పెడితే ముందు మనం ఏదైతే ఆ రోజు అన్నామో ఆ భగీరథ విగ్రహాన్ని ఓపెన్ చేద్దామనే విషయాన్ని వారంతలో వారే చెప్పడం, రాష్ట్ర పండుగగా చేయడం కాకుండా అధికార లాంఛనాలతో భగీరథ నిధులు కేటాయించే విధంగా కూడా చేసినటువంటి అపర భగీరథుడు మా సగరులకి మా పల్లా శ్రీనివాసరావు గారు మా ప్రియతమ నాయకులనే విధంగా తెలియజేసుకుంటూ ఈ ధన్యవాదాలు తెలియజేస్తాను. విశాఖ గాజువాక జీవీఎంసీ 72వ వార్డు పాతకన్నవాణి పాలనలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గమ్మ తల్లి అమ్మవారి పండుగ మహోత్సవం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ గాజువాక బీజేపీ ఇన్ఛార్జ్ కర్ణరెడ్డి నరసింహరావు, జనసేన నాయకులు కర్ణ కనకరావు ముఖ్య అతిథిగా విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ అమ్మవారికి ఉదయం నుండే అభిషేకాలు, హోమాలు, వేద పండితుల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారన్నారు. గ్రామ దేవతలే వారి ఊరికి శ్రీరామ రక్ష అన్నారు. పూర్వీకుల నుండి వస్తున్న సాంప్రదాయంగా ప్రతి ఏటా గ్రామ దేవతలు పూజలు నిర్వహించడం శుభదాయకమన్నారు. త్వరలోనే ఆలయ పునర్నిర్మాణం చేపట్టడం ఆనందదాయకమని, వారికి అన్ని విధాలన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు. అమ్మవారి దయ వల్లే చుట్టుపక్క ఉన్న గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసపల్లి అప్పారావు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, భక్తులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. महाशक्ति स्वरूपिणी श्री कनक दुर्गांबिक पर देवता अनुग्रह प्रसाद सिद्धिरस्तु तदास्तु। ओम गणपति हवामहे कविं कवीनामुपमस्तमस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनश्रृण्वन्नोति विश्चीदसादनम्। ओम तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। ओम श्रीं पितरं वन्दे पार्वती परमेश्वरं गौरी परमेश्वराय नमः। नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्र कन्या वृषकेतनाभ्यां नमो नमः शंकर पार्वतीभ्यां गौरी परमेश्वराय नमः। ఈ సేవలుగా పెట్టినారు. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కొడుపారెడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేలుపుటమ్మల మనంబులు యుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దీచుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి శక్తి స్వరూపిణి శ్రీ కనక దుర్గాంబిక పరదేవత నమో నమః। ఓం సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయాభ్యత్రాహినో దేవ దుర్గాదేవి నమోస్తుతే। ఓం గౌరీ వివాసలీలాళి తక్షకే ఏకపది ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్। గం గణపతే నమః శ్రీ మహాగణాధిపతే నమః। ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో శ్రీనివాస నామధేశ్యాం విజయ సునీత నామధేవతే సూర్యదేవాంశ నామధేశ్య సహ కుటుంబానాం ఆకులగోత్రోద్భవస్య నరసింహ నామధేశ్యాం జ్యోతి నామధే సహ కుటుంబానాం గౌరవగోత్రోద్భవస్య కనకర నామధే వరలక్ష్మి నామధే సహ। ఓకే ఓకే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.